మామిడి తాండ్ర ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం: పండు మామిడికాయల్ని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కుని చెక్కు తీసుకుని ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 4 యాలక్కాయలు, మిక్సీ పట్టుకున్న మామిడి గుజ్జు కళాయిలో వేసుకుని యాలక్కాయల పొడి కూడా వేసుకుని తిప్పుకోవాలి. దీంట్లో 4 స్పూన్లు పంచదార కూడా వేస్తున్నాం. కాయలు కొన్ని ఎక్కువ తీపి ఉండవు కాబట్టి కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు. ఈలోపు పళ్ళాలకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, మామిడి గుజ్జు ఇలా ఉడుకుతుంది. 15 నిమిషాలు ఉడికినాక తీసేసి నెయ్యి రాసుకున్న పళ్ళాల్లో ప్లేట్లలోనైనా ఇలా పోసుకుంటున్నాను. పలుచగా ఇలా పోసుకోవాలి. ఎన్ని పళ్ళాలు అయితే అన్ని పళ్ళాల్లో పోసుకోవాలి. నేనైతే 3 ఇలా అన్నం తినే పళ్ళాల్లో పోసుకున్నాను. మీ ఇష్టం, మీరు ప్లేట్లోనైనా పోసుకోవచ్చు. ఇలా ఎండలో పెట్టుకోవాలి సాయంత్రం వరకు. సాయంత్రానికి చూడండి చక్కగా ఎండిపోయింది. మంచి ఎండలో పెడితే సాయంత్రానికి చక్కగా ఎండిపోయింది. దీని మీద ఏదైనా వల లాంటి క్లాత్ ఏదైనా వేయండి. ఈగలు ఏం పడకుండా ఉంటే చాకుతో సైడ్లంతా ఇలా తీస్తే చూడండి ఎంత చక్కగా వస్తుందో. అడుగున మనం నెయ్యి రాసాం కాబట్టి అంటుకోకుండా వచ్చింది. నెయ్యి లేకపోతే మంచి నూనె అయినా రాసుకోవచ్చు. 3 పళ్ళాల్లో చక్కగా చూడండి ఎలా ఉందో, ఎంత పలుచగా ఉందో. చాలా ఈజీ అండి. కొత్తగా తయారు చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, నెయ్యి రసం కాబట్టి ఎంత చక్కగా ఉందో, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. చాకుతో ఇలా కట్ చేసుకుని 2 భాగాలుగా చేసుకున్నాము కదా. ఇప్పుడు దీని మీద ఇలా వేసి లేయర్స్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా చక్కగా ఉన్నాయో. వీటిని కొన్ని ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగైనా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. కొన్ని ఇలా లేయర్స్గా ఒకదాని మీద ఒకటి వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. 4 లేయర్స్గా వేసాము. చూడండి, ఇప్పుడు చాకుతో చక్కగా ఇలా ముక్కలుగా కోసుకుంటే మనం బయట కొన్న మామిడి తాండ్రలాగా లేయర్స్గా ఇలా చక్కగా వస్తాయి. చూడండి, పిల్లలు ఒకటిస్తే చక్కగా ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కావాలప్పుడు చల్లగా తీపిగా పిల్లలు తింటారు. ఎవరికైనా ఇష్టమేనండి. మీరు కూడా ఇలా చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. చూడండి, పండు మామిడికాయలు ఇంట్లో ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సీజన్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా చేసుకొని ఇంట్లో అందరికీ పెట్టండి. ఇంకో ప్లేట్లో మామిడి తాండ్ర ఇలా ముక్కలుగా కోసుకుందాం. చూడండి, బాగుంది కదా. మీరు కూడా చేసి అందరికీ పెట్టండి.